హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే మసాలా పూరి చూస్తున్నారు కదా. ఎంత ఉబ్బిపోయి ఎంత బాగా వచ్చాయో. లంచ్ బాక్స్ కోసం చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఇవి. ఒకసారి నేను చేసే ప్రాసెస్లో చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మసాలా పూరి చేసుకుందామండి. మసాలా పూరికి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను. నేను 6 మెంబర్స్కి సరిపడ పిండి వాడుతున్నాను. ఇక్కడే వాము వేసుకుంటున్నానండి. కొద్దిగా ఇంగు కూడా వేస్తాను. పసుపు కూడా వేసుకుందాం. జీలకర్ర కూడా వేసుకుందాం. ఇలా క్రష్ చేస్తూ వేయాలి ఇవి జీలకర్ర ఇంకా వాము. కసూరి మేతి అండి, రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఉప్పు అండి, ఇక్కడ నేను కూర అది ఏది వాడుకోవట్లేదు కాబట్టి ఉప్పు పూరికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకుందాం. కారం, ఇది కూర ఏది తినట్లేదు కాబట్టి దీనికి మసాలా పూరి ఒక్కసారి మీరు అందరూ చేయండి. దీనికి కూర చట్నీ ఏమీ వద్దండి. పెరుగుంటే దాంతో తినొచ్చు, ఆవకాయ ఉన్నా తినేసేయచ్చు. సో ఒకసారి నేను చేసే ప్రాసెస్లో చేద్దాం అందరూ. ఫస్ట్ ఇది వాటర్ ఏది వేయకుండా ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసుకుందాం. పిండిలో కలవాలి కదా మొత్తం. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ ఇది మిక్స్ చేసేసుకుందామండి. ఆయిల్ వేసాను కదా, ముందు పిండిలో బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకుందాం. చాలా గట్టిగా కలుపుకోవాలండి పిండి మట్టుకు. నీళ్ళు పోస్తూ కలుపుకుందాం. దొడ్డి ఎంత గట్టిగా కలపాలి. మొత్తం నాకు దీంతో ఫుల్ అంటే 250 ml వాటర్ అండి, సారీ. అలాగే కొంచెం ఒక 50 ml ఎక్స్ట్రా వాటర్ కలిపాను. 300 ml వాటర్ వాడాను దీనికి. ఇంత గట్టిగా ఉండాలండి పిండి. దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పైనుంచి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఒక 15 minutes తర్వాత పూరి చేసుకుందామండి. ఒకసారి మూత తీసుకుంటామండి. ఇదండి పిండి మన ఒక 20 minutes అయిందండి కలిపి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చుట్టుకుందాం. అన్నీ ఇలా చేసేసుకుందాం ఈ సైజులో. పిండి చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉంది. ఇలానే ఉండాలండి, అయితేనే పూరి బాగా వస్తాయి, ఆయిల్ పీల్చవు. ఈ సైజులో అన్నీ చేసుకుందాం. రోల్ ఇలానే అన్నీ చేస్తాం. పూరికండి డైరెక్ట్గా ఆయిల్ పెట్టుకొని చేయాలి, కానీ నాకు అలా చేయడం రాదు. అందుకే నేను పిండి పెడుతున్నాను. అలా చేస్తే అనుకోండి షేప్ అవుట్ అవుతాయి నా పూరీలు.
చూస్తున్నారు కదా, ఇలా చేసుకుందాం అని. ఎంతమంది మసాలా పూరి ఇలా చేస్తారంటే కామెంట్లో తప్పకుండా రాయండి. సేమ్ ఇంకో పూరి కూడా చేసి చూపిస్తున్నాను. స్లోగా చేసుకుందాం. ఆవకాయ ఏదైనా ఉందనుకోండి ఇక్కడ, దాంతో తినేయచ్చు పూరి. అన్నీ ఇట్లా చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి, కొంచెం పిండి వేసి చెక్ చేశాను. వేసుకుందాం అండి పూరి. ఆయిల్ ఫుల్ వేడిగా ఉండాలండి. చూస్తున్నారు కదా ఇలా పొంగేయో. అన్ని సైడ్స్ నుంచి ఇలా ప్రెస్ చేయాలండి పూరి, అయితే అన్ని సైడ్లో కాలుతుంది. తీసేసాను. ఇంకోటి కూడా చూపిస్తున్నాను అలాగే. మీరు గట్టిగా పిండి కలిపితే అసలు ఆయిల్ అనేది పీల్చదండి. ఇలాంటి అన్ని సైడ్స్ నుంచి ఇలా ప్రెస్ చేయాలి పూరీని. అన్నీ ఇలాగే చేసుకుందాం. ఇదండి పూరి రెడీ అయిపోయాయి. సో సింపుల్ అండ్ ఈజీగా ఉండి మసాలా పూరి రెడీ అయిపోయాయండి. మీరందరూ కూడా ట్రై చేయండి, ఎలా కుదిరాయో చెప్పండి. థ్యాంక్ యూ.